హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా 8 మాసంలో కాచి కాపాడి 9వ మాసంలోని 2వ ఆదివారంలోని మనల్ని అందరినీ ప్రవేశపెట్టారు. మనతో పాటు నూతన సంవత్సరంలో ప్రవేశించిన వాళ్ళు చాలామంది, ఈరోజు చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనల్ని అయితే దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి దేవుని యొక్క సన్నిధానంలో కూడుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకి గొప్ప ధన్యతను భాగ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మన యొక్క హృదయాంతరాంగాల నుంచి మంచి హల్లెలూయా చెప్దామా? ఈ 9 మాసాల్లోని దేవుడు మన యొక్క జీవితాల్లో అనేకమైన మేళ్ళు చేశారు. ఎన్నో సమస్యల నుంచి, ఇరుకల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి ప్రతి మేలును తలంచుకుంటూ మన యొక్క హృదయాంతరాంగం నుంచి మంచి హల్లెలూయా మరొకసారి. హల్లెలూయా. బాల్కనీ వాళ్ళు ఒక్కలే హల్లెలూయా చెప్పండి. బాల్కనీ వాళ్ళకి ఎవరికి దేవుడు మేలు చేయలేదా? హల్లెలూయా. షెడ్ల వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారా? షెడ్ల వాళ్ళకి ఎవరికి దేవుడు మేలు చేయలేదా? హల్లెలూయా చెప్పండి. అసలు దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకు ఇన్నిసార్లు చెప్పించానంటే మనలో ఉన్న కృతజ్ఞతా భావం బట్టి దేవుడు మరి ఇంకా కొన్ని మేలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని తాలూకా మేళ్ళు దీవెనలు మోసుకొని పోవడానికి సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. సో మనము ఈ యొక్క దినాన్ని ఇందాక చదువుబడుకున్న లేఖన భాగము అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు మనం చదువుకున్నాం కదా, దాంట్లోని ఈ యొక్క అధ్యాయంలోని ఇంచుమించు 7 సార్లు దేవుని తాలూకా స్వరము గురించి భక్తుడు వర్ణిస్తున్నారు. ఆయన తాలూకా స్వరము ఏ ఏ రీతిలుగా కార్యములు చేస్తుందో అవన్నీ తలపోసుకుంటూ దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం జరుగుతుంది. అయితే 7వ చరణంలోని ఒక మాట, చక్కని మాట, యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. అందరం కలిసి ఒకసారి చదువుదామా? యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. చిన్ని ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా, మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శ్రేష్టమైన ఇక మంచి సమయం బట్టి, భాగ్యం బట్టి ప్రభా, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఎంతవరకు జరిగిన ప్రతి విధమైన ఆరాధన క్రమంలో మీరు ఎంతగానో తోడుగా ఉండి సమస్తము మీకు మహిమకరంగాను మా అందరికీ ఆశీర్వాదకరంగా నడిపించే దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కొద్ది సమయము వాక్యము ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉంటుండగా ఎన్నికలేని నన్ను మీకు సులుచాటును మరుగుపరచండి. నా ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మీకు ఆత్మకార్యం జరిగించండి. మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ భక్తుడు ఏమని రాస్తున్నారంటే, యెహోవా స్వరము అగ్ని జ్వాలల్లాగా ప్రజ్వలింపచేస్తుంది అని రాస్తున్నాడు. సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే అగ్ని. సో అగ్ని దగ్గరికి మనం వచ్చేటప్పుడు అగ్ని వలన మంచి జరుగుద్ది, చెడు జరుగుద్ది కదండి. మంచి ఎలా జరుగుతుంది, చెడు ఎలా జరుగుతుంది అని మనం చూసుకునేటప్పుడు, ఏదైనా అగ్ని వచ్చి అది పాడైపోయి నాశనం అయిపోతే, కాలిపోయి నాశనం అయిపోతే దానివల్ల మనకి ఎటువంటి రీతిగా లాభం లేకపోయేటప్పుడు, మంచి ఫలం లేనేటప్పుడు అది మంచిగా జరిగినట్టు కాదు. అది చెడు మన ఫలాన్ని ఇచ్చింది కాబట్టి అది మంచి జరిగినట్టు కాదు. రెండవది ఏంటంటే, మంచి ఫలము ఏదైనా మనం ఆలోచన చేసినప్పుడు మంచి ఫలము ఎప్పుడు వస్తుంది? అగ్ని వలన కాల్చబడిన తర్వాత మరింత మంచి ఫలం వచ్చినప్పుడు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే ఇనుముని బాగా కాల్చి దాన్ని చెత్త కొడతారు. ఆ తర్వాత దానికి మంచి షేప్ రావడానికి, మంచి బలం రావడానికి, స్ట్రాంగ్ ఉండడానికి కారణం అవుద్ది. అది మంచి ఫలం అనమాట. అలాగనే బంగారం కూడాను, బంగారంను కాల్చినప్పుడు బాగా ముద్ద అయిపోయిన తర్వాత దాని ద్వారా మంచి ఆభరణం తయారు చేస్తారు కాబట్టి అది మంచి ఫలము. సో ఈ రీతిగా మనం చూసినప్పుడు అగ్ని వలన మంచి చెడు కూడాను ఫలాలు ఉంటాయి మనకి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అగ్ని గురించి 4 రకాలైన విషయాలు మనకి తెలియచేస్తున్నారు. 4 రకాలైన విషయాలు ఏంటి?
చూసుకుందాం. మొట్టమొదటిది మనం అగ్ని అని గుర్తు రాగానే చాలామంది దైవజనులు భక్తులు గుర్తు వస్తారు. కాబట్టి వాక్యము ధ్యానం చేస్తున్న నేపథ్యంలో వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది అగ్ని దేన్ని సూచిస్తుంది అని మనం చూసినప్పుడు అగ్ని దేవునికి సూచనగా ఉంది. అగ్ని దేవునికి సూచనగా ఉంది. మొట్టమొదటిది పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలోని 12వ అధ్యాయంలో 24వ వచనంలో ఇలా రాస్తున్నారు. 29వ వచనం అండి, ఆఖరి లైన్లోని ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటున్నారు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడని రాస్తున్నారు. మొట్టమొదటిది దేవునికే అగ్ని దేవుణ్ణి సూచిస్తూ ఉంది. అగ్ని దేవుని మనకి కనుపరుస్తుంది. కాబట్టి అక్కడ మనకి భక్తుడు ఏమని రాస్తున్నారు, పౌలు గారు రాస్తున్నారు ఈ మాటలు, అగ్ని దేవుణ్ణి సూచిస్తుంది. అలాగనే ఇంకొక ఆయన మరి ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికి పద్మాసు దేవుళ్ళు ఆయన ఉంటూ దేవుని తాలూకా పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి రాగానే ఆయన ఆత్మవశుడై దేవుని తాలూకా దర్శనం చూస్తున్నారు. ఆ దర్శనంలో దేవుని ఇలాగ చూస్తున్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. దేవుని తాలూకా నేత్రాలు అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని దేవునికి సాదృశ్యంగా మనకి కనబడుతుంది, దేవుణ్ణి సూచిస్తుంది. రెండవది మనం చూసినప్పుడు అగ్ని ఇంకా ఏంటి చేస్తుంది అని మనం చూసినప్పుడు అగ్ని మన యొక్క జీవితంలోని ఏదైనా పాత్ర తీసుకునేటప్పుడు సాధారణంగా విశ్వాస జీవితంలోని మనకి ఎదురయ్యే సమస్యలు, శోధనలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఏమైనా వచ్చినప్పటికీ కూడా మనం ఏమంటామంటే ఈ యొక్క పరీక్షలన్నీ కూడాను అగ్ని పరీక్షలాగా ఉంటున్నాయి అని అంటాం మనం. కాబట్టి అగ్ని అనేది రెండవది అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష వలన వచ్చే ఫలాలు ఏంటి అన్నది మనం చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ది దేవునికి సూచనగా సాదృశ్యంగా అగ్ని ఉంది. రెండవది అగ్ని పరీక్ష వలన వచ్చే మంచి ఫలాలు లేకపోతే ఫలితాలు ఏంటి అని మనం చూసినప్పుడు ఫస్ట్ అగ్ని దేన్ని పరీక్షిస్తుంది అంటే విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. పేతురు గారు రాస్తున్నారు మొదటి పత్రికలోని 1వ అధ్యాయంలోని 7వ వచనంలో ఇలా రాస్తున్నారు. ఘనతయు కలుగును. చాలండి. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఫస్ట్ మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ యొక్క అగ్ని అనేది అగ్నిలాగా దేవుడు అలాంటి పరీక్ష పెడుతున్నారు. అగ్ని పరీక్ష అనమాట. ఆ యొక్క అగ్ని పరీక్ష ఏం చేస్తుందంటే మన యొక్క విశ్వాసము ఎంత ఉంది, ఎంతవరకు విశ్వాసంలో మనము నిలబడగలుగుతాము, ఎంతవరకు ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటామో అన్నది దేవుడు మనల్ని పరీక్షిస్తారనమాట. సో బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చాలామంది ఇటువంటి అగ్ని పరీక్షలు వచ్చినప్పుడు విశ్వాసంలో కడ వరకు నిలబడిన వారు ఉన్నారు, తర్వాత నిలబడలేని వాళ్ళు కూడా మనకు ఉన్నారు. కాబట్టి పౌలు గారు చక్కని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మంచి పోరాటం పోరాడితేని నా పరుగు కడమట్టుని నేను విశ్వాసంలో కాపాడుకుంటుని అని చెప్తున్నారు అనమాట. విశ్వాసాన్ని కాపాడుకున్నారు ఆయన. విశ్వాసాన్ని కాపాడుకునే అంత జీవితంలోని ఆయనకి కూడాను అగ్ని పరీక్షలు వచ్చాయి కదండి. ఎందుకంటే చాలా 39 కొరడా దెబ్బలు ఆయన చాలాసార్లు తిన్నారు. ఇంకా ఎన్నో భయంకరమైన ప్రయాణాలు, ప్రమాదాలు ఎన్నెన్నో వచ్చాయి ఆయనకి. అలాంటి సమయంలో కూడాను వాటన్నిటిలో కూడా ఆయన నిలబడి ఆయన తాలూకా విశ్వాసాన్ని కాపాడుకున్నారు. రెండవది మనం చూసినప్పుడు భౌతిక పరమైన అగ్ని వలన కూడాను విశ్వాసము ద్వారా వాళ్ళు కూడా కాపాడబడ్డారు. వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరంటే షద్రక్ మెషక్ అబేద్నెగోలు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు కూడాను వాళ్ళు కూడాను అగ్నిగుండంలో వేయబడ్డారు. వాళ్ళ తాలూకా విశ్వాసం కూడాను పరీక్షించబడింది. ఆ యొక్క రాజుగారుతో వాళ్ళు ఏమంటున్నారంటే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినప్పటికీ కూడా మేము ఆయన్ని విడిచిపెట్టమంటున్నారండి. 3వ అధ్యాయం దానియేలు గ్రంథము 25వ వచనం మనం చూసినప్పుడు అందుకు రాజు నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాణి రూపము దేవదూతల రూపమును పోలినది అని చెప్తున్నాడు.
అగ్ని పరీక్షలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలా భయంకరమైన అగ్ని పరీక్షలు వస్తున్నాయి, దీంట్లో నేను ఎలాగ పోరాడగలను, దీంట్లో నేను ఎలాగ విజయం పొందుకోగలను, దీంట్లో నేను ఎలాగ ముందుకు వెళ్ళగలను, నేను ఇంకేం చేయలేకపోతున్నాను, నా శక్తి సరిపోవట్లేదు అనేది ఎన్నోసార్లు మనము అనుకుంటాం. చాలాసార్లు చాలా మందిని మనం దర్శించేటప్పుడు దీనికంటే చనిపోవడమే బెటర్ ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అని అంటే ఎందుకునంటే మనం ఒక్కరమే పోరాడతామో అని మనం అనుకునేటప్పుడు మన యొక్క జీవిత ప్రయాణంలోని ఇలాంటి రీతిగా అవిశ్వాసం రావడానికి, విశ్వాసంలో దిగజారిపోవడానికి కారణం అవుతుంది. కానీ దేవునిలో మనం పర్ఫెక్ట్గా ఉండేటప్పుడు దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేసిన వాడు, నమ్మతగిన వాడు అని మనం గట్టిగా ఖచ్చితంగా నమ్మినప్పుడు దేవుడు మన పక్షంగా నిలబడతారు. ఆయన చెప్తున్నారు కదా, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలోని 2వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు, జలమల్లో బడి వెళ్ళినా అగ్నిలో వెళ్ళినా కూడాను కదా. హల్లెలూయా. ఇక్కడ షద్రకు మేషకు అబేద్నెగోలు కూడాను దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కోసం నిలబడ్డారు. కాబట్టి వాళ్ళ కొరకు దేవుడు దిగొచ్చి ఆ యొక్క అగ్నిలో వాళ్ళతో పాటు సంచరించడం అనేది సాక్షాత్తు స్వయాన రాజుగారు చూసి గమనించారు. కాబట్టి మరి వాళ్ళని మరలా అక్కడ అగ్నిగుండంలోంచి బయటకు తేవడానికి, అలాగనే ఆ యొక్క రాజు దేవుణ్ణి పొగడడానికి, దేవుని నామం బట్టి అక్కడ మంచి మరలా తాకీదులు రాయడానికి దేవుడు కార్యం చేశారు. హల్లెలూయా. అగ్ని పరీక్ష మనల్ని ద్వారా మనలో లేకపోతే మన విషయంలోని మన పక్షంగాను ఒక మంచి ఫలితాన్ని తీసుకుని రావడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి పేతురు గారు కూడా చక్కని మాట రాస్తున్నారు. పేతురు రాసిన గ్రంథంకి రండి. పేతురు రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయంలోని 12వ వచనం ఇలాగ రాస్తూ ఉన్నాడు, ప్రియులారా మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. ఎందుకనంటే క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారగా ఉంటున్నారు కాబట్టి తర్వాత మహిమ బయలుపరచబడబోతుంది అని చెప్తున్నాడు. విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగడానికి ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మరి ముఖ్యంగా ఇక శ్రమ అని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు వెంటనే మనకి గుర్తొచ్చేది ఎవరంటే యోబు గారు. బైబిల్ గ్రంథంలోని ఎక్కువ శ్రమలు పొందుకున్నది ఎవరనంటే యోబు. యోబు యొక్క జీవితంలోని ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చాయి, ఎంత భయంకరమైన శోధన వచ్చింది. ఆ యొక్క శోధకుడు ద్వారా వచ్చింది. ఆ యొక్క శోధకుడు మరి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి యోబుని అంతటినీ కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఇష్టపడినప్పుడు ఆ యొక్క అతను యొక్క కుటుంబం అందరూ చనిపోవడం మనం చూస్తున్నాము. అలాగని ఆ యొక్క అన్ని ఫైనాన్షియల్గాను, హెల్త్ పరంగాను ప్రతిదీ కూడాను ఆ యొక్క జీవితంలోని కోల్పోయాడు అతను. అయితే ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఆయన యొక్క భార్య కూడా ఆయన్ని శోధిస్తుంది. ఒక మాట చూద్దాం రండి. యోబు గ్రంథము 2వ అధ్యాయంలోని 9వ వచనం మనం చూసుకునేటప్పుడు అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలక ఎందువా, దేవుని దూషించి మరణము కమ్ము అంటున్నాడు. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం కోల్పోవాలి? విశ్వాసం కోల్పోవాలి, దేవుని యందు యథార్థత కోల్పోవాలి కదండి. కానీ ఇక్కడ యోబు ఏమంటున్నాడనంటే ఆ యొక్క మనం ఎందుకు ఇలాగా చేద్దాము, భార్య వచ్చి భర్త తాలూక బాధ చూడలేక ఆ యొక్క బిడ్డలందరినీ కోల్పోయిన తల్లికి ఎంత గాయం ఉండి, ఒకసారి నేము ఫేము మొత్తం అన్ని ఆస్తిపాస్తులు అన్నీ కోల్పోయిన తర్వాత ఎంతో బాధ ఉంటుంది. ఆ బాధ అంతా కూడాను ఆవిడ చూసి వాటినైనా తట్టుకున్నది, కానీ తన యొక్క భర్త ఎలాగ ఉండేటప్పుడు ఆమె తట్టుకోలేక నువ్వెందుకు మరణం కమ్మవచ్చు కదా అని చెప్పి అంటా ఉంది. కాబట్టి ఆయన కూడా ఏమంటున్నారో తెలుసా, ఆ యొక్క భార్యను తిట్టట్లేదు. ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు అంటున్నాడు. అంటే భార్య అక్కడ మూర్ఖురాలు కాదు, కానీ ఆ సమయంలోని ఆమె యొక్క విశ్వాసంలోని ఆమె ఎందుకు దిగజారిపోతుందో అని ఆయనకి భయం వేస్తుంది. కాబట్టి తన యొక్క భార్యను కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు.
కాబట్టి ఆయన యొక్క జీవితంలోని ఆ మహాశ్రమ, అగ్ని లాంటి మహాశ్రమ వచ్చిన తర్వాత గొప్ప మహిమను దేవుడు అనుగ్రహించారు. ఆ గొప్ప మహిమ ఏంటంటే మరలా యోబు గ్రంథంలోని లాస్ట్ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పుడు 42వ అధ్యాయంలోని 10వ వచనం మనం చూసుకుంటే, యోబును దేవుడు మొదట ఆస్వాదించిన దానికంటే మరి అధికంగా ఆస్వాదించారు అని చెప్పి రాస్తున్నారు. సో ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు అగ్ని పరీక్ష, ఈ యొక్క అగ్ని పరీక్షలోని ఎంతమంది ఈ రోజు ఉదయ కాల సమయంలో ఉంటున్నారో దేవుడు మన అందరికీ గొప్ప వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటి తెలుసా, పాస్ అవుతే దాని తర్వాత చక్కని మంచి ప్రమోషన్ దేవుడు అనుగ్రహిస్తున్నారు, మంచి గ్లోరీని దేవుడు అనుగ్రహిస్తున్నారు, మంచి రీతిగా ఆశీర్వాదాన్ని, ఆధ్యాత్మికమైన అభివృద్ధిని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి ఇక విశ్వాసము కాపాడబడుతుంది, విశ్వాసంని పరీక్ష చేస్తుంది, అలాగనే శ్రమ ద్వారా అగ్ని పరీక్ష చేస్తుంది. ఇంకా మనం చూసినప్పుడు ఈ యొక్క అగ్ని ఇంకా దేన్ని పరీక్షిస్తుంది అని మనం చూసుకునేటప్పుడు యేసు ప్రభువారు ఆయన అగ్నిగా ఉండి మన యొక్క జీవితంలోని దేన్ని పరీక్షిస్తున్నారు. మలాకీ గ్రంథంకి రండి. మలాకీ గ్రంథంలోని 4వ అధ్యాయంలోని, క్షమించండి, 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పుడు మనకు మాట కనబడుతుంది. 3వ అధ్యాయంలోని 2వ వచనము 3వ వచనంలో మనం చూసినప్పుడు, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాణి సబ్బు వంటి వాడు అంటున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు అగ్నిగా ఉండి ఆ యొక్క అగ్ని ఇప్పుడు మనల్ని దేన్ని కాలుస్తున్నారు అని మనం చూసినప్పుడు పాపముల నుండి, శాపం నుండి దేవుడు కాలుస్తున్నారు. అంటే దేవుడు అగ్నిగా ఉండేటప్పుడు, ఇందాక స్టార్టింగ్లో మీకు ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, అగ్ని కాల్చినప్పుడు మంచి ఫలం వస్తుంది, అగ్ని కాల్చినప్పుడు చెడు ఫలం కూడా వస్తుంది. ఇక్కడ దేవుడు అగ్నిగా ఉండి ఆయన ఏంటి కాలుస్తున్నారనంటే మనం మరింత మంచి ఫలం పొందుకోవడానికి, మన యొక్క జీవిత ప్రయాణంలో ఆయన వచ్చే దినానికి, ఆయన రాకడికి మనం ఎత్తబడడం కొరకు, ఆయన ఫేస్ చేయడం కొరకు, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఆయన ప్రక్కన నిల్చునే ఒక వధువుగా మనం ఉండడం కొరకు, ఒక మడత మొచ్చేటైనా కూడాను కలంకం కానీ ఏది కూడా లేకుండా దేవుడు వాటి అన్నిటిని కూడా కాల్చేస్తారు. అంటే ప్రతి చీకటిని, ప్రతి ఒక్క బంధకాలని, ప్రతి బలహీనతలను, దేవునికి వ్యతిరేకమైన వాటిని అన్నిటిని కూడా కాల్చివేసి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచడం కొరకు ఈ యొక్క అగ్ని పరీక్ష, లేకపోతే ఈ అగ్ని అనేది కార్యం చేయడం అనేది మనం చూస్తున్నాం. సో అగ్ని పరీక్షలోని 3 విషయాలు మనం చూసాం. విశ్వాసంను పరీక్షించడము, శ్రమను పరీక్షించడము, మన యొక్క పాప జీవితాన్ని, లేకపోతే దేవుని ఎదుట మనము నిర్దోషులుగా, నిష్కలంకులుగా నిలబడడానికి అక్కడ ఒక అగ్ని కూడా వాడబడ్డం మంది మనం చూస్తున్నాం. 3 విషయాలు మనం చూసాం. ఇంకా మనం 3వది ప్రాముఖ్యమైన 3వ విషయం మనం చూసినప్పుడు, ఈ యొక్క 3వ విషయం ఏంటంటే అగ్ని బాప్తిస్ము. ఇందాక చదువుబడిన లేఖన భాగంలోని లోక రాసిన సువార్తలోని 3వ అధ్యాయము 16వ వచనంలోని ఒక చక్కని మాట రాస్తున్నారు. యోహాను గారు యేసు ప్రభువారి కంటే ముందుగా పంపబడి ఆయన దేవుని కొరకు మరి త్రోవను సరళం చేసేవాడగా ఉండేటప్పుడు ప్రజలు అనుకుంటున్నారంట 15వ వచనంలోని, ప్రజలు కనిపెట్టచ్చు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయంలో అనుకొంచుండగా యోహాను ఏం చెప్తున్నారంటే, నేను కాదు, నాకంటే ఇంకా వెనక ఆయన శక్తిమంతుడు వస్తున్నారు, ఆయన వచ్చి పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అంటున్నాడు. దేంతో ఇస్తారండి బాప్తిస్మం? చెప్పాలి. పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తారు అని ఇక్కడ రాస్తున్నారు. పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం అంటే ఏంటి? అందరూ ఇక్కడ ఉన్నారా? శరీరాలు ఇక్కడ ఉన్నాయా? యూజువల్గా మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం. పరిశుద్ధాత్మ మనం లెంట్ డేస్లో ధ్యానం చేసినప్పుడు చాలా విషయాలు మీకు చెప్పాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలోని ఎప్పుడు ఎక్కడ అవసరమైతే పరిశుద్ధాత్మ వచ్చి ఆ దేవుని దగ్గర నుంచి వాళ్ళకు ఒక సమాచారాన్ని తెలియచేయడానికి కానీ, లేకపోతే పరిష్కారం తెలియచేయడానికి కానీ, లేకపోతే ఈ యొక్క ప్రజలు ఏదనుకుంటున్నారో దానికి సంబంధించిన విషయాలను దేవుడు ఎలాగనుకుంటున్నారో, దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ తెలియచేయడం కొరకు ఎవరి మీద ఒకరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చి, లేకపోతే ప్రవక్త పరిశుద్ధాత్మ చేత నింపబడి అప్పుడు వాళ్ళకి ప్రకటించడం జరిగేది.
క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి యేసుప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి అన్నది దేవుని తాలూకా ఉద్దేశమైంది. కాబట్టి పెంతెకోస్తు దినమందు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఇంకా వాళ్ళ సంఘాలకి ఎక్కడెక్కడికి వెళ్ళారో వాళ్ళందరూ కూడాను పరిశుద్ధాత్మ పొందుకున్నారు. రెండవది పరిశుద్ధాత్మ. అలాగనే రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ అనేది ఒక వరము. పేతురు గారు రాస్తారు కదా, మీరందరూ కూడా మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారని అపోస్తలులు రాసిన కార్యాలోని 2వ అధ్యాయంలోని ఆఖరి భాగాల్లో రాస్తారనమాట. సో రెండవది పరిశుద్ధాత్మ వరము. అలాగనే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ వలన దేవుడు తన యొక్క పరిచర్యకు పిలుస్తున్న వారిని కానీ, లేకపోతే దేవుని తాలూకా పరిచర్య విస్తారంగా జరగాలని కానీ, దేవుని తాలూకా పరిచర్య మరి ద్వారా అనేకులు ఆస్వాదించబడాలి, విడుదల పొందుకోవాలనుకునేటప్పుడు దేవుడు అభిషేకించి వాళ్ళకి వరాలు అనుగ్రహిస్తారు. అభిషేకించి వరాలు అనుగ్రహించినప్పుడు ఆ యొక్క వరాలు వలన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు ఇవన్నీ జరగడం అందే మనం చూస్తూ ఉంటాం మనం. కాబట్టి పరిశుద్ధాత్మ ఈ 3 రీతులుగా పనిచేస్తారు. అలాగనే పరిశుద్ధాత్మ పొందుకునేటప్పుడు కొంతమందికి భాషలు రావు. భాషలు అనేది మ్యాండేటరీ కాదు. లేఖన భాగం నేను చదివే చెప్తున్నాను. నేను పౌలు గారు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 12:10 రాస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఒకవేళ భాషలు పొందుకున్నా పొందుకోకపోయినా కూడాను. కాబట్టి ఒకవేళ ఎవరైనా పరిశుద్ధాత్మ పొందుకొని వాళ్ళకి భాషలు రాకపోతే మనం వాళ్ళని ఏమీ చులకనగా చూడవలసిన అవసరం లేదు. రెండోది మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఇక ఇశ్రాయేలు జనాంగం అందరినీ కూడాను మరి పరిపాలించడం చేసినప్పుడు యేసు ప్రభువారు వాళ్ళు ఇంకా మెస్సయ్య వస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ ఆయనతో పాటు ఉన్న శిష్యులకి తెలుసు యేసు ప్రభువారు ఈ లోకంలోకి మెస్సయ్యగా వచ్చారు అని చెప్పి. కాబట్టి ఆ యొక్క శిష్యులు పరిశుద్ధాత్మ పొందుకునేటప్పుడు అపోస్తలులు రాసిన కార్యాలు 2వ అధ్యాయంలోని మొదటి 4 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా మేడగదిలో కూడుకున్నారు కదా. మేడగదిలో కూడుకునేటప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని తాలూకా శక్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తునేటప్పుడు ఎలాంటి అభిషేకం వచ్చిందంటే వాళ్ళ పైకి వాళ్ళందరూ కూడాను అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగంబడి ఇంకా వాళ్ళందరూ కూడాను ఇక ఎలాంటి భాషలు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వింటున్న వాళ్ళందరూ కూడాను అర్థమయ్యే భాషల్లోని మాట్లాడమంది చూస్తున్నాము. అంటే బాప్తిస్మం మనం తీసుకునేటప్పుడు బాప్తిస్మం అనేది మొత్తం మనల్ని ముంచేస్తారు కదా. హల్లెలూయా. అంటే మనం బాగా పాత పెట్టబడి అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారు మనకి, ఇప్పుడు నీటి బాప్తిస్మం అనేది ఈ యొక్క నీటి బాప్తిస్మం ద్వారా మీరు పాత పెట్టబడి సమాధి చేయబడి పునరుద్ధానుడైన యేసు ప్రభువారు లేచినట్లు ఇప్పుడు నూతన సృష్టిగా పునరుద్ధానుడిగా లేస్తున్నారని చెప్తారు. అగ్ని బాప్తిస్మం కూడా ఏంటంటే మన యొక్క 4 లోతుల్లోకి ఆఖరి లోతు ఏంటంటే ఈదలేనటువంటి లోతు. అది ఈదలేనటువంటి లోతునంటే అక్కడ మనం ఆ రోజు మనం డిస్కస్ చేసింది అంటే ఇంకా కంప్లీట్గా దేవుడికి సరెండర్ అయిపోయి దేవా ఇంకా నువ్వేం చెప్తే అదే, ఎలా చెప్తే అదే చేస్తాను, అలాగే ఉంటాను అనుకునే ఆ స్టేజ్ అనమాట. కాబట్టి శిష్యులు ఎప్పుడైతే ఇలాంటి కంప్లీట్గా అంత బాప్తిస్మం లాంటి అగ్ని పరిశుద్ధాత్మ పొందుకున్నారో అప్పుడు వాళ్ళందరూ కూడాను స్కాటర్ అయ్యి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడాను వెళ్ళిపోయి దేవుని తాలూకా పరిచర్య చేయడానికి వాళ్ళు విస్తరించబడడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మరి పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం అటువంటిది. ఇక అగ్ని బాప్తిస్మం ద్వారా మరి ఎంతమంది రక్షించబడ్డారు అన్నది మనం చూసినప్పుడు అప్పుడైతే కేవలము యెరూషలేములో ఉన్న వాళ్ళు ఇశ్రాయేలు జనాంగము. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలకి కూడాను దేవుడు అలాంటి పరిశుద్ధాత్మను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. ఎందుకనంటే మనందరము కూడాను పరిశుద్ధాత్మ పొందుకోవాలని దేవుని తాలూకా ఇష్టమైనది. ఇంకా మనం చూసినప్పుడు అగ్ని ఇంకా ఎవరెవరి యొక్క జీవితంలోని ప్రత్యక్ష కార్యము చేసింది అన్నది మనం చూసినప్పుడు ఎలీషా మనకి కనబడతారు. ఎలీషా దగ్గరికి వచ్చేటప్పుడు కూడాను అగ్ని ఎప్పుడు కనబడింది 2వ రాజుల గ్రంథం మనం చూద్దాము. 2వ రాజుల గ్రంథంలోని మరి 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 11వ వచనంలోని ఇలా రాస్తున్నారు. వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడచుండగా ఇదిగో
అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అంటే ఎవరిద్దరిని వేరు చేశారంటే ఏలియా గారిని, ఎలీషా గారిని. ఏలియా కాలంలోని ఏలియా పరిచర్య చేశారు. ఏలియా సమయం అయిపోతుందన్న ముందుగానే దేవుడు ఏలియా ద్వారా ఎలీషాను తీసుకుని వచ్చి ఎలీషాను అభిషేకించినట్లు మనం చూస్తా ఉన్నాము. ఎలీషాను అభిషేకించిన తర్వాత ఎలీషా ఏలియాతో పాటు ఉన్నారు. ఉండిన తర్వాత ఏలియా ఎత్తబడే సమయంలోని ఆయన అడుగుతూ ఉన్నారు, నీకేం కావాలో అడుగని చెప్పేసి. కానీ ఏలియా ఎల్లగా ఎత్తబడ్డారు అని మనం చూసినప్పుడు హానోకు గురించి రాయబడలేదు. హానోకు దేవునితో నడిచను, దేవుడు అతను తీసుకుని పోయినని మాత్రం అక్కడ రాస్తున్నారు. ఏలియా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము ఆకాశంలోంచి అగ్ని రథాలు వచ్చి ఆయన్ను దాంట్లోని తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని తాలూకా కార్యము ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా, లేకపోతే దేవుని తాలూకా కార్యము చాలా స్పెషల్గా మనకి కనబడుతుంది. అగ్ని అనేది వారి యొక్క జీవితాల్లోని ఒక గొప్ప కార్యము చేసింది. అగ్ని రథం వచ్చి ఏలియాను తీసుకుని వెళ్ళిపోవడం ద్వారా, ఎలీషా ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయడానికి కారణమైంది. ఇంకా మనం చూసుకునేటప్పుడు ఇంకెక్కడెక్కడ అగ్ని వచ్చింది మనం చూసుకునేటప్పుడు సొదొమ గొమొర్రా మీదకి కూడాను అగ్ని వచ్చింది. అక్కడ మనం చూసుకునేటప్పుడు సొదొమ గొమొర్రాలోని ఆ యొక్క అబ్రహాం తాలూకా రిలేటివ్ ఎవరున్నారనంటే లోతు ఉన్నారు. లోతు ఉండేటప్పుడు దేవుడు అబ్రహాంతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఆదికాండము 18:17 మనం చూసినప్పుడు అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాంనకు దాచెదన అంటున్నాడు. దేవుడు చేసే కార్యము ఒక మనుష్యునితోటి పంచుకుంటున్నారు. ఆయన ఆ మనుషుడు ఎవరనంటే అబ్రహాంతో ఏమని పంచుకుంటున్నారంటే, ఇదిగో అక్కడ సొదొమ గొమొర్రా పట్టణము చాలా భయంకరంగా ఉంది, కాబట్టి దాన్ని అంతా కూడా నాశనం చేయాలనుకుంటున్నాను నేను అని చెప్పినప్పుడు దేవుడు ఆ అబ్రహాం తోటి మాట్లాడుతుండేటప్పుడు అబ్రహాము నేను దేవునితో మాట్లాడుతాను కాబట్టి, నేను తెగించి మాట్లాడుతాను కాబట్టి, నేను ఒక ధూళి లాంటి వాడిని ప్రభా, మాట్లాడడానికి నాకు ఈ అర్హత ఇచ్చు అని అడుగుతూ ఆ యొక్క లోతును తప్పించమని అడుగుతూ ఉన్నారు. కాబట్టి లోతు తన కుటుంబము తప్పించబడడానికి దేవుడు తన యొక్క 2 దూతలను పంపించి అక్కడ కార్యం చేశారు. అయితే ఆ యొక్క సొదొమ గొమొర్రా ఎలాగా నాశనం అయిపోయింది అని మనం చూసినప్పుడు ఆదికాండము 19 మనం చూసినప్పుడు 24 ఇలాగ రాస్తున్నాడు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించారు అని రాస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు అగ్నిని దేవుడు అక్కడ కురిపించి అగ్ని ద్వారా ఆ యొక్క పట్టణం అంతా కూడాను నాశనం చేసినట్లు మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినప్పుడు అగ్ని ఇంకా ఎక్కడ కనబడుతుందంటే దేవుడు అగ్నిస్తంభంగా ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడాను ఇటువంటి పాత్ర వహిస్తున్నారండి. రండి, నిర్గమకాండం మనం చూసినప్పుడు ఇజ్రాయేలు జనాంగము ఐగుప్తు నుంచి కనానుకు వెళ్తున్న నేపథ్యంలోని వారందరూ కూడాను ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి ఎలాగున్నారనంటే నిర్గమకాండము 13 21 ఇలాగ రాస్తున్నారు. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించటకై పగటి వేళ మేఘ స్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను అంటున్నారు. ఎలాగున్నారండి? దేవుడు అగ్ని స్తంభంలాగా ఉన్నారు. చెప్తారా? అగ్ని స్తంభంలాగా ఉన్నారు అని అంటున్నారు. అగ్ని స్తంభం ఎక్కడైనా ఉండేటప్పుడు దాని చుట్టూ కూడా చాలా వెలుగు వస్తుంది. ఇక్కడ ఆ త్రోవలోని వాళ్ళకి నడిపిస్తున్నారు అనేటప్పుడు ఇక్కడ 2 రకాలైన అర్థాలు మనకి దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు అగ్ని స్తంభంలాగా మనకు ఉండేటప్పుడు ఆ యొక్క త్రోవ తప్పిపోయే పరిస్థితులు కానీ స్థితిగతులు కానీ ఏవైనా వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటిని కూడాను సరి చేస్తూ ముందుకి నడిపించడానికి దేవుడు పూనుకుంటారు, జోక్యం చేసుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం కూడాను ఎన్నోసార్లు తప్పిపోతున్న నేపథ్యంలోని మోషే గారితో మరలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, ధర్మశాస్త్రం ఇవ్వడానికి, అలాగనే ఆజ్ఞలు ఇవ్వడానికి దేవుడు వారిని ఒక చక్కని త్రోవలో, కీర్తనకారులు రాస్తున్నారు కదా 107వ సంకీర్తన అనుకుంటున్నాను, వారొక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను వారికి నడిపించారు అని అక్కడ రాస్తారు. అంటే ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలో మనం చక్కగా కొనసాగిపోవడానికి భౌతికపరమైన
ఏమైనా ఏ విషయాలు కూడాను మరి కలుగు చేసుకొని అవేమి కూడాను అడ్డుబండ్లుగా ఆటంకాలుగా కాకుండా ముందుకి కొనసాగిపోవడానికి దేవుడు అగ్నిస్తంభంగా మన యొక్క జీవితంలో కార్యం చేస్తారు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు జోక్యం చేసుకునేటప్పుడు మన యొక్క జీవితంలోని వెలుగు ఎప్పుడు కూడాను వెలుగుతూ ఉంటుంది అన్నమాట. వెలుగు ఎప్పుడు కూడాను ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా భౌతిక పరంగా కూడా మనకి ఎప్పుడు కూడాను అగ్ని అంటే లేకపోతే వెలుగు అనేది చాలా అవసరం. చాలా సార్లు మనము సాధు సుందర్ సింగ్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన అనుకుంటున్నారు, బహుభయంకరమైన అరణ్యంలోని ఈ క్రూర మృగాలు, విష సర్పాలు లేకపోతే విష జంతువుల మధ్యలోని నేను నడుస్తున్నాను తండ్రి, ఇంత చీకటిగా ఉంది అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నారట. ప్రార్థన వల్లనే పయనము మన యొక్క జీవితంలోని మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది. అప్పుడు ఆయన యొక్క జీవితంలో ఆయన తలలోని ఒక మంచి తలంపు వచ్చింది. ఏంటంటే వాక్యం ఏంటంటే దేవుని తలక వాక్యం నాకు వెలుగుగా ఉందని చెప్పి ఆ యొక్క వాక్యం పట్టుకొని ప్రభా ఇదే నా వెలుగు, ఇదే నా టార్చ్ అనుకొని బైబిల్లో పట్టుకునేటప్పుడు ఆ యొక్క దారంతా కూడాను ఉదయం ఆయన ఎప్పటి వరకు ప్రయాణం చేస్తున్నారు అప్పటి వరకు కూడా నీ బైబిల్ ద్వారా వెలుగును దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపడదామా. అదే దేవుడు ఈ రోజు మనతో ఉన్నారండి. పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ చెప్తారా? అదే దేవుడు ఈ రోజు మనల్ని నడిపేస్తున్నారు. ధైర్యంగా ఉండండి. అదే దేవుడు ఈ రోజు మనతో ఉన్నారు. అదే దేవుడు కార్యం చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దినాన్ని అగ్ని అన్నది ఇన్ని రీతిలుగా మన యొక్క జీవితంలోని కార్యం చేస్తుంది. అండ్ అలాగే ఇంకా మనం చూసినప్పుడు ఏలియా గారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు బయలు ప్రవక్తలు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొదటి రాజుల గ్రంథంలోని 18వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ప్రభా ఇక్కడ నేను ఇక ప్రజలందరూ కూడా 2 తలంపుల మధ్యలో ఉన్నారు. 2 తలంపులు కాదు, నీ ఒక్కడవే దేవుడువు, నీవే ప్రూవ్ అవ్వాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేస్తున్న నేపథ్యంలో దేవుడు ఆకాశం తెరచి ఆకాశం నుండి అగ్ని అక్కడికి రావడం అంది మనం చూస్తూ ఉన్నాము. మొదటి రాజుల గ్రంథంలోని 19వ అధ్యాయంలోని 38వ వచనం ఇలా రాస్తున్నారు. అతడు ఈలాగన ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసను. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరుదామా. ఈరోజు దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, వాళ్ళ ప్రార్థనలోనే ఏం ప్రాముఖ్యత ఉంది, వాళ్ళే ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థన ఏంటి, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాం. కానీ ప్రార్థనలో ప్రత్యేకత, ప్రార్థనలో ప్రాముఖ్యత ఏంటో తెలుసా? దేవుణ్ణి మన దగ్గరకు తీసుకొని రావాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన పనులుగా మనం మార్చబడదాం గాక. ఆమేన్. దేవుడు ఇప్పుడు ఏలియా గారికి ఇచ్చినటువంటి ప్రార్థన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అటువంటి ప్రార్థన పనులుగా ఉండేటప్పుడు ఇటువంటి కార్యాలు దేవుడు చేస్తారు. అగ్ని ఈ రీతిగా దేవుని నామాన్ని మహింపరచేదిగాను, దేవుని సన్నిధిని భూమి మీదగా తీసుకుని వచ్చి అక్కడ ప్రజలందరూ కూడా దేవునిని తెలుసుకునేలాగన, దేవుని శక్తిని తెలుసుకునేలాగన గొప్ప కార్యం చేసింది. హల్లెలూయా. ఇంకా మనం చూసినప్పుడు యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన మరి పునరుద్ధానుడైన తర్వాత ఎమ్మయు ప్రాంతంకి వెళ్తున్నారు. ఎమ్మయు ప్రాంతంకి వెళ్ళేటప్పుడు అక్కడ 2 మనుషులు నడుచుకుంటూ వాళ్ళిద్దరు కూడా ఏంటి సంభాషిస్తూ ఉన్నారంటే, అయ్యో యేసుప్రభువు వారు 3.5 సంవత్సరాలు ఎంతో చక్కని పరిచర్య చేశారు, ఆయన ఎంతో మంచి కార్యాలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు, చనిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తారు, ఈ రోజు మరి ఆయన మన మధ్య లేరు, పునరుద్ధానుడు అవుతానన్నారు కదా ఈ రోజు అని వాళ్ళు ఎవరి గురించి సంభాషణ చేస్తున్నారండి? యేసుప్రభువు వారి గురించే సంభాషణ చేస్తున్నారు. సంభాషణ చేస్తుంటే యేసయ్య కూడాను వారి మధ్య వచ్చి అక్కడ వారి మధ్యలోని వారితో పాటు నడుస్తున్నారంట. 24:15 వారు సంభాషించుచు ఆలోచించుకొంచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అంటున్నారు. అయితే వారితో కూడా నడుస్తూ ఉండేటప్పుడు వాళ్ళు
యేసుప్రభు వారికి మళ్ళీ చెప్తున్నాను, అయ్యా నీకు తెలీదా, ఈ కాలం అంతా కూడాను యేసుప్రభు వారి గురించే కదా మనం డిస్కస్ చేస్తున్నాం, నీకు తెలియపోవడం ఏంటి అని చెప్పి తిరిగి మళ్ళీ యేసుప్రభు వారికే ఆయన విషయాలు ఆయనకి తెలియచేస్తున్నారు. అయితే అప్పుడు వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరబడి లేవు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకొక సాధారణమైన వ్యక్తి వాళ్ళతోటి ప్రయాణం చేస్తున్నారు, నడుస్తున్నారు అని అనుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ తాలూకా అకామిడేషన్ చేరుకున్న తర్వాత యేసుప్రభు వారి యొక్క రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడ రాస్తున్నారు, అద్భుతమైన మాట రాస్తున్నారు. 31వ వచనము, వారి కన్నులు తెరబడి ఆయనను గుర్తుపట్టిరి అంటున్నారు. గుర్తుపట్టిన తర్వాత వాళ్ళలో జరిగిన గొప్ప కార్యం ఏంటి, వాళ్ళు గ్రహించింది ఏంటి? 32వ వచనంలోని 2వ భాగం చదువుతున్నాను నేను. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అంటున్నారు. హల్లెలూయా. ఏంటండి? హృదయం మండుతుందంట. ఇదేం మంట? ఇది ఆధ్యాత్మికమైన మంట. ఆధ్యాత్మికమైన మంట ఏంటి? ఆ అగ్ని, దేవుని తల యొక్క వాక్యం వాళ్ళ యొక్క హృదయాల్లోని, వాళ్ళ యొక్క నరనరాల్లోని, తలంపుల్లోని అదే మండుతా ఉంది అని రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మంట అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా. యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తెరవండి. ప్రార్థన చేస్తునేటప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేస్తారు, నా కోసం ఎవరు వెళ్తారు అని అనేటప్పుడు యెషయా ప్రవక్త ఏం చెప్తున్నారు? నేనున్నాను ప్రభా అంటున్నారు. అయితే అతని యొక్క జీవితంలో ఎక్కడి నుంచి మంచి మలుపు వచ్చింది? 6వ వచనం చదువుతారా? చాలు. హల్లెలూయా. అగ్ని తీసుకుని వచ్చి ఆ యొక్క పెదవులకి తగిలించారంట. పెదవులకి తగిలించేటప్పుడు ఆ నోరు, నాలుక, పెదవులు కాలుతాయలేదండి. అప్పుడప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారా? టీ కాఫీలు అంత తాగుతూ ఉంటాం. అప్పుడప్పుడు చాలా గృహాలు మనం దర్శించేటప్పుడు ప్రేమతో వేడివేడి తీసుకొచ్చి ఇస్తారు, అమ్మగారు వచ్చారు అని. అది వెంటనే పెట్టుకున్నామా, అయిపోయింది. ఇంకా 2 రోజులు ఇంకే టేస్ట్లు మనకు తెలియవు. సో ఇక్కడ మనం చూసుకునేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోకండి. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు దేవుడు అగ్నితో కారుతున్న ఒక నిప్పును తీసుకొని ఆ యొక్క పెదాలకు తగిలించారంట. పెదాలకు తగిలించగానే అవన్నీ కూడాను కాలిపోతాయి. కాలిపోయేటప్పుడు ఒక విధంగా ఫిజికల్గా చాలా పెయిన్ వస్తుంది. కానీ దేవుడు ఎందుకు అలా చేశారు అక్కడ ఆయన మనం చూసినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య జీవిస్తున్నానని చెప్తున్నారు కదా. మరి ఇందాక చదువుబడిన లేఖన భాగంలోని యాకోబు కూడాను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. యాకోబు పత్రికలోని 3వ అధ్యాయము 6వ వచనము, నాలుక అగ్నియే. ఏంటంటే నాలుక ఏంటి? అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరముకు మాలిన్యం కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రంనకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును అని రాస్తున్నాడు. నాలుక అనేది మన యొక్క జీవితాలకు అగ్ని అని రాస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క ఎంఐయు ప్రాంతంలోని ప్రజలు వాళ్ళు నోరు, నాలుక, పెదాలు ఉపయోగించుకొని యేసుప్రభు వారి గురించి సంభాషిస్తున్నారు. కాబట్టి యేసుప్రభు వారి మధ్యకు వచ్చి నిలిచి వారితో పాటు నడిచిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతునేటప్పుడు వారి యొక్క హృదయాలు ఆధ్యాత్మికమైన ఆకలి చేత లేకపోతే ఆధ్యాత్మికంగా మండడం అనేది మనం గమనిస్తున్నాం. అలాగనే యెషయా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ఆయన దేవుని కొరకు వెళ్ళాలనుకునేటప్పుడు దేవుడు ఆ యొక్క పెదవులను కాల్చారు. సో శిష్యుల దగ్గరికి మనం వద్దాం ఒకసారి. అపోస్తలులు రాసిన కార్యాలు ఒకసారి తీయండి. 2వ అధ్యాయంలోని 4వ వచనంలోన ఒక మాట చదువుతాముడు. 3వ వచనం అండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా. చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నాలుకే కదా, మన నాలుక చాలా ప్రాముఖ్యమైనది. నాలుక మన తెలుగు భాషలో ఒక మాట చెప్పుకుంటాం, నరలేని నాలుక ఎన్ని మాటలైనా ఆడుతుంది, ఏమైనా చేస్తుంది, కట్టగలదు, కోల్చగలదు, కాల్చేయగలదు కూడాను కదండి.
ఎవరినైనా నాశనం చేయాలంటే ఇదే నాలుకను ఉపయోగిస్తాం. మళ్ళీ మందరంలోకి వచ్చి ఇదే నాలుకతో మళ్ళీ దేవుణ్ణి ప్రభాను గొప్పవాడో తండ్రిని పొగుడుతాం దేవుణ్ణి. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి మనందరికీ దేవుడు ఒకటే నాలుక అనుగ్రహించిన గాక. ఆ నాలుక ఏంటి? దేవుని మహింపరిచే నాలుక మాత్రమే. హల్లెలూయా. ఒకవేళ అలాగే నాలుక లేకపోతే ఏమవుద్ది? ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాల్ చేసే నాలుక, కూల్ చేసే నాలుక, నాశనం చేసే నాలుక అయితే ఖచ్చితంగా నరకమే అని చెప్తున్నాడు ఇక్కడ కదా. ఏం చెప్తున్నా ఫైనల్ గాని యాకోబు పత్రికలోని 3:6 కన్క్లూజన్ ఏం ఇచ్చాడు? నరకమే అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనకు అలాంటి నాలుకలు ఉండకూడదు. మనందరం మంచి ప్రార్థన పరులు కాబట్టి ఈ ప్రార్థన పరులు ఏం చేయాలంటే మన నాలుకతోటి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారంగా ఉండాలి. బెన్సన్ ఇడహోసా అనే ఒక గొప్ప దైవజనులు మరి ఆఫ్రికా దేశంలోని నల్ల జాతికి సంబంధించిన ఒక వ్యక్తి. అయితే అతను పలుమార్లు అనారోగ్యం చేత చచ్చిపోయే స్థితి వచ్చేటప్పుడు తల్లిదండ్రులు పేదరికను బట్టి చూడలేక అతను తీసుకుని వెళ్ళిపోయి పెంట మీద పడేస్తే అక్కడ చూసే జనాలు అతన్ని ఎలాగే ఒక తీసుకుందాం చిన్న బాబు కదా అని చెప్పి తీసుకొని అతను పెంచి పెద్ద చేస్తారు. పెద్ద చేసిన తర్వాత అక్కడ ఆడుకుంటున్న టైంలోని ఆ యొక్క ఆటల వలన పాస్టర్ గారికి గాయం తగులుతుంది. సో ఈ బాబుని చూసి అతను వెంటనే ఈ బాబుని మరలా తీసుకుని పెంచుకుంటారనమాట. పెంచుకునేటప్పుడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు కదా, ఈ అబ్బాయి పోన్లే ఇలాగ ఉండిపోయాడు కాబట్టి మనం అమెరికా దేశం ఈ యొక్క అబ్బాయిని బైబిల్ ట్రైనింగ్కి పంపేద్దాం అని చెప్పేసి పంపేస్తారు. అయితే రేసిజం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి నేపథ్యంలోని ఈ యొక్క బెన్సన్ ఇడహోసా అనే దైవజనులు మరి అమెరికా దేశం బైబిల్ ట్రైనింగ్కి 4 సంవత్సరాలు వెళ్ళారు. 4 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ప్రతి కాలేజ్లోని టైమింగ్స్ ఉంటాయి కదా, టైమింగ్స్ ఉండేటప్పుడు అతను ఆ టైమింగ్స్లోని ఆ యొక్క స్టడీస్కి వెళ్తున్నారు. మిగిలిన సమయంలోని ఎవరితో కూడా మాట్లాడకుండా ఆ యొక్క రూమ్లోకి వెళ్ళిపోయి అతను ఏమని మోకరించి ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభా నా దేశాన్ని రక్షించు, ప్రభా నా దేశ ప్రజలందరినీ రక్షించు, వాళ్ళందరూ కూడా రక్షించబడిపోవాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. అలాగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన తర్వాత 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బెన్సన్ ఇడహోసా వస్తున్నారు అని చెప్పి సంఘంలో ఉన్న ప్రాముఖ్యమైన వారందరూ కూడాను అతన్ని ఆహ్వానిద్దామని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మనం సాధారణంగా ఎవరినైనా వెంటనే మన తాలూకా లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వెంటనే మనం హక్ చేసుకుంటాం, షేక్ హ్యాండ్స్ ఇస్తాం. వాళ్ళు కూడాను బెన్సన్ ఇడహోసాని మరి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు, హక్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే అందరూ పడిపోతూ ఉన్నారు. పడిపోయి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందేసుకొని గట్టిగా భాషలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏదో అలజడి కరుగుతుందేమో ఏదో అని చెప్పేసి వెంటనే అక్కడున్న క్రూ వాళ్ళు వచ్చి ఇతనికి ఒక హెల్ప్ చేద్దామో లేకపోతే ఒక సెక్యూరిటీ ఇద్దామని చెప్పి వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పడిపోతూ ఉన్నారు. ఇదేంటి ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు బెన్సన్ ఇడహోసా గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎముకలలో అగ్ని. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపర్దమా. ఒక సాధారణమైన మనిషి, సాధారణమైన ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా దేవుని తాలూకా పరిశుద్ధ ఆత్మను అగ్నిని శిరస్సు నుంచి సిరిపాల వరకు మన భాషలోని తల నుంచి అరికాల వరకు కూడాను ప్రతి నరంలోకి ఎముకల్లోకి కూడాను అగ్నిని మోసుకొని తన యొక్క ప్రజల దగ్గరకు వచ్చాడు. ఆ ప్రజలు ఎవరెవరైతే వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వస్తున్నారు. బెన్సన్ ఇడహోసాలోని చక్కని మార్పును చూసి ఆ పరిశుద్ధాత్మను అభిషేకానికి అందరూ ఆకర్షితులయ్యి ఆ దేశంలో చాలా మంది రక్షించబడ్డారు. వేల 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 మంది రక్షించబడ్డారండి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపర్దమా. ఈరోజు మనందరము కూడాను అలాంటి అగ్ని అభిషేకం కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాంటి వారంగా మనం ముందుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి గత 2 రోజుల క్రితము చార్లీ క్లార్క్ అనే వ్యక్తిని చంపేశారు. అతను కూడా ఒక యవనస్తుడు, 31 సంవత్సరాలే. యవనస్తులకి ఎన్నెన్నో ఆశలు ఉండే కదా. టైంకి కాలేజ్కి వెళ్ళకపోయినా అవుట్డోర్ వెళ్ళాలి, అవి ఇవి చెయ్యాలి. చర్చికి యూత్కి రమ్మంటే మాత్రం యూత్కి రారుగానే ఎక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అతను మంచి యవ్వన ఏజ్లోని అతను ఏం చేస్తున్నాడంటే దేవుని కొరకు సత్య సాక్షిగా ఉన్నాడు. అమెరికా అంతా కూడా టర్న్ అమెరికా ఫర్ జీసస్. దేవుని లాగా మారిపోవాలి, మంచి సంప్రదాయాల్లోకి మారిపోవాలి, మంచి పద్ధతిలోకి మారిపోవాలని చెప్పి నిరంతరం కృషి చేసి వేల మంది జీవితాలకు ఆదర్శప్రాయంగాను వేల మందిని మంచి వారిగా మార్చే వ్యక్తిగా ఉన్నాడండి. హల్లెలూయా.
ఈరోజు ఎంతమంది యవన బిడ్డలు మంచి విత్తనాలు వేస్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, నీ వలన రక్షించబడుతున్నారా, నీ వలన ఆధ్యాత్మికమైన స్థితిలో పడిపోయే వారిగా ఉంటున్నారా? ఈరోజు యవన బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా మనం చిన్న బిడ్డను చూసుకొని మనం బుద్ధి తెచ్చుకోవాలి, లేకపోతే మనం మెలకువ తెచ్చుకోవాలి. మనం ఎంత స్థితిలో ఉంటున్నాం, మన యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఎలాగుంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మనం అనుకుంటాం చాలాసార్లు పరిచర్య చేయాలి, ఏదో చేయాలి, అలా చేయాలని. నా భర్త చనిపోతారు ఇంకా కొద్ది రోజులు అనుకునేటప్పుడు చాలామంది పరామర్శించడానికి వస్తూ ఉంటే ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఈ మాట నన్ను అడుగుతున్నారు, బాబుగారు ఎప్పుడు ఏదైనా రోజు చనిపోతే మీరు వెళ్ళిపోతారా అండి అని అడిగారు. ఒక ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అలాగ అడుగుతున్నారంటే, చాలా మంది ఒక మీటింగ్ పెట్టుకోనండి, బాబుగారు చనిపోతారు, తర్వాత నువ్వు ఇది చెయ్యి అని చెప్పేసి అందరూ కూడా ఇలాగా ప్లాన్లు వేసుకుంటున్నారండి అని చెప్పారు అతను నాతోటి. చెప్తే నేను అన్నాను కదా, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు, దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటారు. దేవుని తాలూకా చిత్తం ఒకలాగా ఉంటుంది. దేవుని చిత్తము తెలియని వాళ్ళు, దేవుని తాలూకా దర్శనం తెలియని వాళ్ళు, దేవుని తాలూకా ప్రణాళిక తెలియని వాళ్ళు అలా ప్లాన్లు వేసుకుంటారు. దేవుని తాలూకా చిత్తం తెలిసిన వాళ్ళు, దేవుని తాలూకా ఉద్దేశము ప్రణాళిక తెలిసిన వాళ్ళు ఇలాగ ఒక బెన్సన్ ఎడహోస లాగా ఉంటారు, ఒక చార్లీ క్లార్క్ లాగా ఉంటారు. ఈ రోజు నుంచి మనందరం అలాగుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరెవరమో ఎక్కడెక్కడ నుంచి ఎలాంటి ప్లేస్లోని ఎలాంటి దగ్గర నుంచి ఇక్కడికి సమకూర్చబడ్డాము. ఈ యొక్క ఆన్లైన్లోని ఈ వాక్యం వింటున్న వారు మీరు ఏ సంఘంకి వెళ్ళినప్పటికీ కూడాను మనం ఎక్కడో పరిచయం చేయాలంటే ఎవరినో తీసివేయని అవసరం లేదు, ఎవరినో పాడు చేయని అవసరం లేదు, ఎవరినో నాశనం చేయని అవసరం లేదు. కానీ దేవుని చిత్తము ప్రణాళిక నీ పట్ల ఏమైందో, లేకపోతే నేను దేవుని పరిచయం చేయాలంటే ప్రభా నేను ఒక బెన్సన్ ఎడహౌస్లా తయారవ్వాలి తండ్రి, ఒక చార్లీ క్లార్క్ లాగా నేను తయారవ్వాలి తండ్రి అని ప్రార్థన చేయండి. దేవుడు ఆ కార్యం జరిగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఏ రీతిగా మనము దేవునికి అనుకూలంగా మలచబడలేకపోతే లాస్ట్ అండ్ ఫైనల్గా దేవుడు ఒక అగ్ని ఇస్తాడు. ఆ యొక్క అగ్ని ఏంటంటే, ఆ యొక్క అగ్ని గుండాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. రండి ప్రకటన గ్రంథము, ఆ ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయంలోని 15వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు. 14వ వచనం ఇలా రాస్తూ ఉన్నాడు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండము 2వ మరణము. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏంటో తెలుసా, ప్రభా ఎత్తబడే సంఘంలో మేము ఉండాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తాము. యేసు ప్రభువారు వరుడుగా వస్తున్నప్పుడు వధువుగా మనం ఎలాగుండాలంటే చాలా పరిశుద్ధంగా మన నాలుకతో మాట్లాడేటప్పుడు ఈ రోజు నుంచి చాలాసార్లు జోకులు వేసుకుంటాం, కామెడీలు చేసుకుంటాం. ఆయన పేతురు గారు, పౌలు గారు ఏం చెప్తారో తెలుసా, ఇప్పటి వరకు మీరు వేసిన జోకులు చాలు, అవి కూడా వద్దు అనేస్తున్నారు. ఎందుకనంటే వాటి వల్ల కూడా మన నాలుగు ఏమైనా దోషం వచ్చేస్తుందేమో, మనకి శరీరం అంతటి కూడా నాలుగు వల్లనే దోషం వస్తుంది అని చెప్పి ఆలోచన కలిగి ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మరి నాలుక ద్వారా ఇతరుల గురించి ఏవైనా మాటలు చెప్పాలనుకున్నా, ఒకవేళ దేవసేవకురాలుగా నేను చెప్తున్నాను ఒక మాట ఏంటో తెలుసా, వాళ్ళు చాలా చెడ్డోలే, కానీ నువ్వు దేవుని బిడ్డగా, నువ్వు దేవుని తాలూకా విశ్వాసగా, ప్రార్థనాపరులుగా ఏం చెప్పాలో తెలుసా, పలానా వ్యక్తులు చాలా చెడ్డగా ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళ గురించి చెడ్డ చెప్పొద్దు, నువ్వు మోకరించు. నీ బాధ్యత అది. నువ్వు మోకరించి, ప్రభా వాళ్ళు చాలా చెడ్డగా ఉన్నారు ప్రభా, అలాగుంటే నీ నామానికి అపకీర్తి, అవమానం, కాబట్టి వాళ్ళని మంచిగా మార్చు, వాళ్ళని గొప్ప సాక్షిగా మార్చు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. సౌలు గురించి ఒక మాట రాస్తారు, సౌలు చాలా దుర్మార్గుడిగా ఉండేటప్పుడు, చాలా చెడ్డ జీవితం జీవించినప్పుడు ఎంతమంది ఎంతో రోదన చేస్తున్నారు, ఎవరు ఏ తప్పు చేయకుండానే అతను హింసించడానికి, వాళ్ళందరినీ బాధపడడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఏమంటా ఉన్నారు, అననీయ వచ్చి చెప్తున్నాడు కదా, అయ్యో ఆ వ్యక్తి గురించి నీకు తెలియదు ప్రభా అని చెప్తున్నారు. కానీ అదే వ్యక్తిని దేవుడు ఎలాగ చేశారో తెలుసా, నేను పూర్వము హింసకుడును, దోషకుడును, హానికరుణ్ణు, కానీ ఈరోజు దేవుని పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎలాగుండాలో, మన తాలూకా మాట తీరు, ప్రవర్తన అన్నీ కూడా మారిపోవాలండి. ఇంకా ఎంతకాలం లోకం ఉంటుందో మనకి తెలియదు, ఎంతకాలం మనం బ్రతుకుతామో మనకు తెలియదు, దేవుని రాకడ ఎక్కడ వస్తుందో తెలియదు. మీరు ఒక విషయం గమనించారా, ఎప్పుడు కూడాను ఆమోస్ గ్రంథం మనం చదివినప్పుడు క్షామం వాక్యానికి వస్తుందని ఎప్పుడు చదువుకుంటాం. ఈ మాట నేను అనుకునేదాన్ని, అంచె దినాల్లో నీ దేవుని వ్యతిరేకులు వచ్చి ఆ యొక్క వాక్యం కరువైపోద్దేమో అని అనుకునేదానండి. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయంలోని 11వ వచనము,
రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామంగా ఉండును. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. యెహోవా మాట అంటే దేవుని తాలూకా వాక్యం కరువైపోద్ది అని అనుకుంటాం కదా. అంటే రాబోయే కాలంలోని దేవుని వ్యతిరేకులు వచ్చి ఇంకా ఈ బైబిళ్ళు తీసేస్తారు, ప్రార్థన తీసేస్తారు, లేదా కోటాలు తీసేస్తారు అనుకుంటాం మనం. నేను ఈ మధ్య కాలంలోని చాలా గమనించింది ఏంటో తెలుసా, వాక్యాన్ని అందరూ బోధిస్తారు, మనకి చాలామంది ఫేవరెట్లుగా కూడా ఉంటారు మనకి. కానీ సత్యంగా బోధించే వాక్యం ప్రకటించే వాళ్ళు ఒక్కొక్కరు గతించిపోతున్నారు. గమనించారా? మనకేంటి కరువు అవుతుందో. ప్రవీణ్ పగడాల గారు వెళ్ళిపోయారు. చార్లీ గారు ఆయన చనిపోయారు చిన్న వయసులోనే, హతసాక్షిగా వెళ్ళిపోయారు ఆయన. ఇంకా ప్రకాష్ గంటల గారు ఆయన చనిపోయారు. ఆ ముందు రోజుల్లో కూడా ఎవరో చనిపోయారు. వీళ్ళందరినీ మనం కోల్పోతున్నామంటే సత్యవాక్యమును, వాక్యంలో ఉన్న మర్మాలను, రహస్యాలను మనకి ఎవరో వివరించగలుగుతారు? అందరం వాక్యం చెప్తామండి, నేను కూడా వాక్యం చెప్తాను, అందరం వాక్యం చెప్పేస్తాం. అది కాదు కదా మనకు జీవితాలకు ఉపయోగపడేది, మన జీవితాలను బాగు చేసేది, మన జీవితాలను దేవునికి అనుకూలంగా మలచేది, దేవుణ్ణి హత్తుకునేలా చేసేది, దేవుని మార్గంలో నడిపించేది, దేవుని ఇలా నడిపించేది మనకి కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనందరము కూడాను మరి మందిరంకి ఏదో వస్తున్నాము, ఏదో వెళ్తున్నాము, ఆదివారం క్రైస్తవుల్లా కాకుండా, పండగ క్రైస్తవుల్లా కాకుండా, ఒక బెన్సన్ ఇడహోసలాగా, ఒక చార్లీ కార్క్ లాగా ఇంకా మనం చూసినప్పుడు మరి దేవుని కొరకు వీళ్ళందరూ కూడాను ఆకాశ మండలి చక్కని నక్షత్రంలాగా ఆ వాళ్ళు వెలిగారు, అనేకులను వెలిగించారు. మనము కూడాను అలాగా వెలగాలి, వెలిగించబడాలని అనుకునేటప్పుడు దేవుని తాలూకా అగ్ని మనలో మండాలి. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్దామని మర్చిపోయాను నేను. దహన బలిపీఠం మీద ఎప్పుడు కూడాను అగ్ని మండాలని చెప్తారు. ఆ మాట చూసుకొని మనం ముందుకే ముగించేస్తాను నేను. లేవి కాండంలోని అంటే మనం ఎప్పటి వరకు వెలగాలి, ఎంతవరకు వెలగాలి అంటే మంచి మేలులు దేవుడు చేసినప్పుడే వెలగాల, లేకపోతే దేవుడు కార్యాలు చేసినప్పుడే వెలగాల, ఎప్పుడు కూడా వెలగాలని దేవుడు ఎలా కోరుకుంటున్నాడో తెలుసా? లేవి కాండంకు రండి, 6వ అధ్యాయంలోని 12వ వచనం ఇలా రాస్తున్నారు. బలిపీఠం మీద అగ్ని మండిచుండవలను, అది ఆరిపోకూడదు. ఏం చెప్తారా? అందరూ ఒకసారి చదివితే బాగుంటుంది కదా. అగ్ని మండిచుండాలి, ఆరిపోకూడదు అంటే ఏం చేయాలి? రోజు ఏం చేయాలి? ప్రార్థన మానేయాలి. చెప్పండి సమాధానం. ప్రార్థన చేయాలి కదా. ఇక్కడ ఏ ప్రార్థన ప్రకటిస్తే ప్రతి ప్రార్థన కూడా రావాలి. ప్రతిరోజు కూడాను బైబిల్ చదవాలి. ఈ రోజు నుంచి మనందరము దేవుని కొరకు నిరంతరం వెలిగే అగ్ని జ్వాలముగా ఉందుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మ దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడరు అని అనుకున్న వాళ్ళం లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకుందామండి. ఈ రోజు వరకు దేవుని కొరకు ఎంత వెలిగారు, ఎలాగ వెలిగారో మనలో మనమే ప్రశ్నించుకుందాం. నాకు నేను, మీకు మీరు. దేవుడే దహించు అగ్నిగా, దేవుడే అగ్ని స్తంభంగా మన యొక్క జీవితాల్లోకి వస్తున్నారు, మనతో ఉంటున్నారు, మనల్ని నడిపిస్తున్నారు. మన దైనందిన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థ కార్యాలు చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు. ఒకసారి మనకు మనమే మన యొక్క ఆశీర్వాదాలకు అడ్డుబండ్లుగా ఉన్నామా? మనకు మనమే ఇతరుల ఆశీర్వాదాల కొరకు కూడాను అడ్డుబండ్లుగా ఉన్నామేమో. ఒక 2 నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామండి. దేవుడికి ప్రతి ఒక్కరూ కావాలి. ఈరోజు మనకి చదువు ఉందా, చదువు లేదా కాదా, అనుభవం ఉందా, అనుభవం లేదా కాదా, ఆడవాళ్ళ మగవాళ్ళ కాదా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు యవనస్తులు ప్రతి ఒక్కరూ దేవునికి కావాలి. ఈరోజు నీవు దేవునికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏ చోటు నుండి వాక్యం వింటూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. మనం ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా కూడాను దేవుని తాలూకా సంచారం మన చుట్టూ ఉంటుందండి.
అగ్ని స్తంభంగా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. అగ్ని స్తంభంగా దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. విశ్వాస జీవితంలో ఎదురయ్యే శ్రమలకి, శోధనలకు, బాధలకు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలకు తట్టుకోలేక ప్రభా ఇంక నేను నిలబడలేకపోతున్నాను అనుకుంటున్నారా? దేవుడు చెప్తున్నారు కదా, ఇక ముందుకు మీ కొరకు గొప్ప మహిమ దాచబడి ఉన్నది. యోబును దీవించిన దేవుడును నీకు తోడుగా ఉన్నానని దేవుడు తెలియచేస్తున్నారు. యోబుకు మరలా మంచి స్థితిని, మంచి పరిస్థితిని, మరలా మంచి ఫేమ్ ఇచ్చే దేవుడును నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు తెలియచేస్తున్నారు. మనకు 2 హస్తములు దేవుని వైపుకు చూపిద్దామా? ప్రభా నీ యొక్క సన్నిధికి వచ్చాను ప్రభా, మా యొక్క జీవితాల్లో ఈ గొప్ప కార్యము జరగాలని మేము ఆశిస్తున్నాము. ఏ చీకటి, ఏ బంధకాలు, ఏ కట్లు ప్రభా మాకు ఆశీర్వాదాలని అడ్డగిస్తూ ఉన్నాయో ఇప్పుడే మీకు అగ్ని దిగి వచ్చి ప్రతి బంధకాలను కాల్చివేయనిగాకని ప్రకటిస్తున్నాను. యేసు నామములోనే ఇప్పుడే దేవుని తలకి అగ్ని దిగి వచ్చి ఏ కుటుంబంలో ఏ ఆశీర్వాదం దొంగిలించడానికి బంధకాలు వేస్తున్నారో ఆ యొక్క ప్రతి బంధకాలన్నీ యేసు నామములో కాల్చివేయబడిన గాకని ప్రకటిస్తున్నాను. ప్రతి కట్లు యేసు నామములో కాల్చివేయబడిన గాకని ప్రకటిస్తున్నాను. యేసు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ ప్రియబిడ్డల యొక్క జీవితంలో ఏ చీకటి, ఏ బలహీనత ఏలుబడి చేస్తుందో యేసు నామములో ఇప్పుడు ప్రతి ఒక్క బలహీనత, ప్రతి ఒక్కటి కూడా కాల్చివేయబడిన గాకని ప్రకటిస్తున్నాను. ఇప్పుడే ఆధ్యాత్మికమైన బలం పొందుకొందరు గాకని ప్రకటిస్తున్నాను. వారు నానాటికి బలాభివృద్ధి పొందుకొంచు ప్రయాణం చేదురుగాకని ప్రకటిస్తున్నాను. దేవుని తాలూకు అగ్ని చేత నింపబడదు గాకని ప్రకటిస్తున్నాను. దేవుని తాలూకు అగ్ని చేత కాల్చబడదు గాకని ప్రకటిస్తున్నాను. మనము సువర్ణము వలె కనబడతామండి. దేవుని తలకి అగ్ని చేత కాల్చబడినప్పుడు దేవుడు అటువంటి మంచి స్వరూపాన్ని, అటువంటి మంచి రిజల్ట్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ మైక్ ద్వారా ఎంతమంది ప్రార్థన వింటూ ఉన్నారో, ఎంతమంది ఆన్లైన్లో వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో, ఆధ్యాత్మికమైన జీవితాల్లో, దైనందిన జీవితాల్లో ప్రభా అగ్ని స్తంభంగా మీరుండి ప్రభా నేను ప్రతి విధమైన ప్రభా దీవెన ఆస్వాదాలని, సంతోష ఆనందాలని, ఆరోగ్య బలాలని, క్షేమాన్ని, ఆధ్యాత్మికమైన అభివృద్ధిని అనుగ్రహించి ప్రభా నేను సమస్తమైన మహిమ మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకునిన్నాం తండ్రి. ఆమేన్.